5 to 10 years జైల్లో వేస్తారు. హాయ్ గాయ్స్, అల్లు అర్జున్ని అరెస్ట్ చేశారు అని చెప్పి వార్త సర్క్యులేట్ అవుతుంది. ఆ న్యూస్ చూసి చాలా మంది షాక్ అవుతున్నారు. నేను కూడా ఇప్పుడే సినిమా చూసి వస్తున్నాను, రివ్యూ పెడదాం అనుకున్నా మిస్ యూ సినిమాది. బట్ ఇప్పుడు అసలు ఏం జరిగింది, ఎందుకు అరెస్ట్ చేశారో. సో 4th December సినిమా ప్రీమియర్ వేశారు భయ్య, పుష్ప 2ది. చాలా థియేటర్స్ లో వేశారు, కానీ హైదరాబాద్ లో సంధ్యా థియేటర్ అని ఉంది. సో ఆ థియేటర్ లో సినిమా చూడడానికి అల్లు అర్జున్ వచ్చాడు. సినిమా చూడడానికి వస్తే ప్రాబ్లం లేదు, కానీ అలాంటి పెద్ద స్టార్ వచ్చినప్పుడు పర్మిషన్ తీసుకోవాలి, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి దట్ ఐఎమ్ కమింగ్. లేకపోతే ఏమవుతుందంటే టూ మచ్ క్రౌడ్ గ్యాదర్ అయిపోతుంది. అసలుకే సంధ్యా థియేటర్ అనేది జనాలు గుమ్ముగూడే ప్లేస్ అనమాట. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉంటుంది, అక్కడ చాలా థియేటర్స్ ఉంటుంది, మెయిన్ థియేటర్. సో అక్కడ అల్లు అర్జున్ చూడడానికి వస్తున్నాడు కాబట్టి చాలా మంది జనాలు ఆ యూఫోరియాని ఎక్స్పీరియన్స్ చేయడానికి వస్తారు. అలానే ఒక ఫ్యామిలీ వచ్చింది, 4 కలిసి వచ్చారు. చిన్న పాప, బాబు ఉన్నారు. పోలీస్ లాఠీ చార్జ్ చేసింది కంట్రోల్ చేద్దామని క్రౌడ్ ని. స్టాంపీడ్ జరిగింది. ఆ తొక్కిస్లాటలో వైఫ్ చనిపోయారు. చిన్న బాబు అన్కాన్షియస్ స్టేజ్ లో ఉన్నాడు, ట్రీట్మెంట్ పొందుతున్నాడు. 25 lakhs ఇస్తామని చెప్పి పుష్ప టీం వాళ్ళు చెప్పారు. ముగ్గురిని అరెస్ట్ చేశారు ఈ ఇన్సిడెంట్ జరగడం వల్ల. ఆ సంధ్యా థియేటర్ ఉన్నారు, ఇంకా మిగతా ఇద్దరిని. అండ్ అల్లు అర్జున్ ని కూడా ఇంక్లూడ్ చేశారు. ఈ స్టాంపీడ్ కి కారణం, ఈ చావుకి కారణం అల్లు అర్జున్ కూడా అని చెప్పి అల్లు అర్జున్ నన్ను అరెస్ట్ చేయకూడదని చెప్పి కోర్టులో కేసు కూడా ఫైల్ చేశారు భయ్య. కానీ ఆయనని చిక్కడపల్లి పోలీసులు ఈరోజు వాళ్ళ ఇంటి నుంచి అరెస్ట్ చేశారు. ఆ చనిపోయిన లేడీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ హస్బెండ్ కంప్లైంట్ మేరకు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారు. సో చిక్కడపల్లి అని ఒక ప్లేస్ ఉంది భయ్య హైదరాబాద్ లో. అది ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్యా థియేటర్ కి చాలా దగ్గరలో ఉంటుంది. సో అక్కడికి అల్లు అర్జున్ ని తీసుకెళ్లారు. సో చాలా మంది అక్కడ గుమ్ముగూడారు. దాంట్లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ఉన్నారంట కొంతమంది. అండర్ 4 sections అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు భయ్య. సెక్షన్స్ 105, 118 బ్రాకెట్ లో 1 రెడ్ విత్ 3/5 BNS. BNS అంటే భారతీయ న్యాయ సంహిత. సెక్షన్ 105 ఏమో నాన్ బెయిలబుల్ కేస్. 5 to 10 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్. 5 to 10 years జైల్లో వేస్తారు. ఈ సెక్షన్స్ బేసికలీ చావుకి కారణమైనందుకు వేశారు భయ్య. సో ఇది భయ్య అల్లు అర్జున్ అరెస్ట్ కి సంబంధించిన మ్యాటర్. మరి ఆయన్ని జైల్లో వేస్తారా లేకపోతే ఏం జరుగుతుంది, సస్పెన్స్ తో కూడిన విషయం ఇది. బట్ ఒకటి మాత్రం ఫ్యాక్ట్, అల్లు అర్జున్ నేను వస్తున్నాను థియేటర్ కి, ఎక్స్ట్రా ప్రొటెక్షన్ ఇవ్వండి లేకపోతే ఎక్స్ట్రా కేర్ తీసుకోండి థియేటర్ మేనేజ్మెంట్ కానీ పోలీసులకి చెప్పుంటే ఇదంతా ఈజీలీ అవాయిడ్ అయ్యేది. ఎందుకు ఆ ల్యాప్స్ జరిగింది, అల్లు అర్జున్ ఇన్ఫార్మ్ చేశాడా? ఆబ్వియస్లీ ఇన్ఫార్మ్ చేస్తే పోలీసులు కేసే పెట్టరు కదా. సో బిగ్ స్టార్స్ ఎవరు ఇలాంటి పంచాయతీ ఏదో జరుగుతుందని చెప్పి అలాంటి థియేటర్స్ కి వెళ్ళడం మానేస్తారు భయ్య. ఒకవేళ వెళ్ళినా మాస్క్ వేసుకొని లో ప్రొఫైల్ మెయింటైన్ చేసి సినిమా చూసి వచ్చేస్తారు. అన్ఫార్చునేట్లీ అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళడం వల్ల అండ్ ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం వల్ల స్టాంపీడ్ జరిగింది. ఒకళ్ళు చనిపోయారు, ఇంకొకరు క్రిటికల్ కండిషన్ లో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతానికైతే హైదరాబాద్ లో చిక్కడపల్లి జైల్లో ఉన్నాడు అల్లు అర్జున్. 1 week నుంచి చూసుకుంటే ఎక్కడ చూసినా మంచు ఫ్యామిలీకి సంబంధించిన స్టోరీలే నడిచే భయ్య. కానీ ఒక కొత్త టాపిక్ వచ్చేసింది. మంచు ఫ్యామిలీ నుంచి వేరే టాపిక్ కి షిఫ్ట్ అయ్యారు అందరూ. అదే అల్లు అర్జున్ అరెస్ట్ మ్యాటర్. ఇంకా ఈ కేసులో ఏం జరగబోతుంది అప్ టు డేట్ మీకు చెప్తూ ఉంటాను. అండ్ సిద్ధార్థ్ది మిస్ యూ అని ఒక మూవీ రిలీజ్ అయింది భయ్య. సో ఆ మూవీ రివ్యూ కూడా పెడతాను నా ఛానల్లో, మోస్ట్లీ బై ఈవినింగ్. సో జస్ట్ ఇన్ కేస్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్. అండ్ యాజ్ యూజువల్గా అల్లు అర్జున్ అరెస్ట్ మీద మీ ఒపీనియన్ ఏంటి, కామెంట్ చేయండి.